ప్రభా, మీ ఆత్మను మాతో ఉంచండి. మీ సన్నిధి మీరు మాకు దయచేయండి. మీ మాటలు, మీ స్వరముని మాతో మీరు వినిపించండి. దేవా, అనేక మందికి లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని మేము చులకనగా చేసుకునేటటువంటి వారు కాక, ఈజీగా తీసుకునేటటువంటి వారము కాక, ప్రభా శ్రద్ధతో, భయంతో, భక్తితో నీ సన్నిధికి వచ్చినావు. నీ మాటలు వినాలని ఆశపడి మా చెవులు నీ వైపు త్రిప్పినట్లయితే మీరు మాతో మాట్లాడతారు. ఆశగల ప్రాణాలు మీరు తృప్తిపరిచేటువంటి దేవుడవు. ఈ వాక్యం వినాలని, మేము సరిచేసుకోవాలని, మీ యొక్క ఇరుకైనటువంటి మార్గంలో మేము జీవించాలని, మీకు ఇష్టలుగా ఉండాలని, పరలోకంలో చేరాలని ఆశతో వస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. దయచేసి మన బైబిల్స్లో నుంచి 2 సమూయేలు 6వ అధ్యాయము, 2 సమూయేలు 6వ అధ్యాయములో కొంత భాగం మొదటి నుంచి ఒక 3 వచనాలు చదవండి. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా నామమున పెట్టబడిన దేవుని మందసమును అతడి నుండి తీసుకుని వచ్చుటకై తన యుద్ధన వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోని అబీనాదాబు యొక్క ఇంట్లో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును, అహ్యోయును క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని ఇంటి నుండి తీసుకుని రాగా నడిచెను. దావీదును ఇశ్రాయేలందరిలో సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలమును, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు కెడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకునగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. 11వ వచనం. యెహోవా మందసం 3 నెలల గిత్తీయుడు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని కలిగినంతటిని ఆశీర్వదించున్నాడని సంగతి దావీదుకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంట్లో నుండి దావీదుపురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చెను. దేవుని యొక్క మందసము యొక్క ఇంపార్టెన్స్. దేవుని యొక్క మందసము ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి అది వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయింది? పట్టబడింది. ఆ దినాలు యుద్ధాలు జరిగేటువంటివి. మొదటి సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే, మీరు దేవుని యొక్క వాక్యం నుంచి మొదటి సమూయేలు దీన్ని ఒకసారి 4వ అధ్యాయంలో ఇశ్రాయేలులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెక్కులో దిగిరి. యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగిరాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోని యెహోవా మందసమును తీసుకొని మన మధ్య నుంచి కొందరు రండి. అది మన మధ్య నుండి నెడలా మన శత్రువుల నుండి, మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించునండ్రి. కాబట్టి షిలోహులను కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆశ్రయం నుండి సైన్యాధిపతికి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీయాకు 2 కుమారులైన
హోఫ్నియు ఫినెహాసును అక్కడే దేవుని మందసము దగ్గర నొద్ద ఉండిరి. దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఏమని అడిగి దండులోనికి వచ్చినని తెలుసుకొని దడిచి మనకు శ్రమ సంభ్రమింపలేదు. పదవచనం ఓడిపోయి పరిగెత్తి వచ్చిరి. దేవుని మందసము పట్టబడెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని మందసము పట్టబడిపోయింది. దేవుని యొక్క మందసము ఇశ్రాయేలు ప్రజల నుంచి ఈ యొక్క దేవుని యొక్క మందసము ఆర్క్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క నామము, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధితో వాళ్ళు బయటికి వచ్చినారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశము నుంచి 40 సంవత్సరాలు నడిచినారు. 40 సంవత్సరాలు కూడా వాళ్ళ దగ్గర దేవుని యొక్క మందసము ఉన్నది. వారితో పాటే దేవుడు ఉన్నారు. పగటికి మేఘస్తంభము, రాత్రికి అగ్నిస్తంభములో ఉండి దేవుడు వారిని నడిపించినారు. దేవుని యొక్క సన్నిధితో ఈ ప్రజలైనటువంటి వారు బయటికి వచ్చినటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధి, ఈ యొక్క మందసం అనేటువంటిది భూమి మీద దేవుని యొక్క సింహాసనము. ప్రత్యక్ష గుడారములో మందసము ముఖ్యమైనటువంటిది. తర్వాత ఆలయంలో దాన్ని, ఆ మందసాన్ని తీసుకొచ్చి ఆలయంలో దానిని పెట్టినారు. 40 సంవత్సరాలు నడుస్తున్న టైంలో దేవుని యొక్క గైడెన్సు, మందసము, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటిది వారిని నడిపించింది. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో మనం చూస్తే 33-36 వారికి ముందుగా సాగాను. మోషే మందసము సాగినప్పుడు నీ శత్రులు చెదిరిపోయేలాగా అనేటువంటి రీతిలో మోషే అక్కడ మాట్లాడతాడు. అయితే దేవుని యొక్క మందసము ఇశ్రాయేలు ప్రేరేట వారితో పాటు ఉన్నది. ఇక్కడ ఒక యుద్ధానికి వాళ్ళు వెళ్ళినారు. ఫిలిష్తీయులైనటువంటి వారితో వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయినారు. ముందు వెళ్ళినారు కానీ వాళ్ళు తర్వాత ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత మందసము పట్టబడింది. మందసము పట్టబడిన తర్వాత ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో అర్థమైంది వాళ్ళకి. అయ్యో, దేవుని యొక్క మందసము లేదు మాకు, దేవుని యొక్క మందసం మాకు లేకపోయినట్లయితే మేమేం చేయలేము. ఇక దేవుని యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది లేకపోతే, దేవుని యొక్క సన్నిధి లేకపోయినట్లయితే మేము దేనికి పనికిరాం. చూసారా, ఈ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఏ రీతిగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారో. ప్రియమైన వారలా, దేవుని యొక్క మందసమును తీసుకుని వాళ్ళు జయాలు పొందాలని వచ్చినారు. కానీ ఇక్కడ మనం చూస్తాం, ఆ బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే హేలీ కుమారులైనటువంటి వారు దేవునికి ఇష్టలుగా బ్రతకల, దేవునికి అవిధేయులుగా వాళ్ళు బ్రతికినటువంటి వారు ఉన్నారు. హోఫ్ని, ఫినెహాస్ అనేటువంటి ఇద్దరు కూడా. ఏలీ చాలా మందదృష్టి కలిగినటువంటి వాడు అయిపోయినాడు, వృద్ధుడైపోయినాడు. అలాంటి టైంలో హోఫ్ని, ఫినెహాస్ అనేటువంటి వారిద్దరూ కూడా యాజకత్వం చేసేటువంటి వారుగా ఉన్నారు అక్కడ. కానీ వారు సరైనటువంటి రీతిలో యాజకత్వం చేయట్లా. దేవుని యొక్క మాటకు అవిధేయులుగా బ్రతుకుతున్నారు. వారి ఇష్టానుసారముగా వారి యొక్క ఆశల చొప్పున, వారి యొక్క కోరికల చొప్పున తిండి విషయంలో తిండిపోతులు అయిపోయినారు. అలాగనే వచ్చేటువంటి ఆ యొక్క దేవుని సన్నిధి చూడండి. ఏలీ దగ్గరికి ఎవరు వచ్చినారు అంతకుముందు? మనందరికి తెలుసు, ఆ స్త్రీ ఎవరో, హన్నా వచ్చింది. ఏం చేసింది హన్నా? బిడ్డలు లేనప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంది. ఎలా ప్రార్థన చేసుకుంది? మత్తురాలుగా ప్రార్థన చేసుకుంది. ఎలా? ఏలీ, ఏంటి మత్తురాలుగా ఉన్నావు నువ్వు? ఎంతవరకు నీవు మత్తురాలువై ఉంటావు? చూసారా, అంటే అంత ఎక్కువగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఏలీ, నువ్వు భయపడవద్దు, వచ్చే సంవత్సరం ఈ టైంకి నువ్వు బిడ్డను తీసుకొస్తావు. ఏలీ చెప్పినటువంటి రీతిలోనే హన్నా నెక్స్ట్ ఇయర్ ఆ టైంకి బిడ్డను తీసుకొచ్చింది. సమూయేలు దేవునికి సమర్పణ జరిగింది. చూసారా, అదే ప్లేస్లో
ఏలీ ఏ రీతిగా ఆమె నిమిత్తం ప్రార్థన చేసి దేవుని కార్యములు చేసినటువంటి వాడిగా దేవుని ప్రజలటువంటి వారిని నడిపించినటువంటి వ్యక్తిగా ఏలీ ఉన్నాడు. తన కుమారులు మాత్రము దేవునికి వ్యతిరేకమైనటువంటి దృష్టిలో బ్రతుకుచున్నారు. పాపానికి వారు ప్లేస్ అనేటువంటిది ఇచ్చినారు. హోఫ్ని ఫినిహాస్ ఇద్దరు కూడా పాపానికి స్థలం ఇచ్చేసినారు. అంతే, దేవుడు చూస్తూ ఊరుకోలా. వారిద్దరి మీదకి కూడా ఏమైపోయింది, ఇద్దరు కూడా చనిపోవడం అనేటువంటిది ఇక్కడ మన యుద్ధం దగ్గర మనం చూస్తాం. హోఫ్ని ఫినిహాస్ చూడండి ఎంత భయంకరం. మందసము పట్టబడింది, హోఫ్ని ఫినిహాస్ అనేటువంటి వారిద్దరు చనిపోయినారు. ఈ వార్త ఏలీకి వినబడింది. ఏలీ అలాగన కూర్చున్నటువంటి వాడుగా మెడ విరిగి చనిపోయినటువంటి వాడు కూడా. ఇదే వార్త తన కోడలు విన్నది. కోడలు విని తను కూడా ప్రసవించేసి కుమారుడికి ఏం పేరు పెట్టింది, ఇకాబోతు. ఇశ్రాయేలు ప్రభావము వెడలిపోయింది. చూసారా, అనిపోయి పిల్లల్ని కన్నటువంటి స్త్రీగా అయిపోయింది ఆమె. చూసారా ఎంత భయంకరమో. దేవుని యొక్క మందస్సము చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ప్రియమైన వారలా చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నామము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ ఆవరింపనేటువంటిది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. మీ హృదయంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుందా? దేవుడు మనతో పాటు ఉంటున్నారా? నీ హృదయంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు, వెలుగున్నప్పుడు చీకటి కార్యములు మనం చేసేటటువంటి వారిగా మనము ఉండము. అపవిత్రటువంటి కార్యములకు మనం స్థానమేము. అపరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడము. దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిలో సినిమా పాటలు మాట్లాడము. బూతులు అనేటువంటివి మాట్లాడము. మన కంటితో చూడకున్నటువంటి వాటిని చూడము. చెవులతో వినకున్నటువంటి వాటి వినము. నోటితో మాట్లాడకున్నటువంటి వాటిని మనము మాట్లాడము. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండినట్లయితే ఈ చెడ్డ మాటలు, చెడ్డ స్వభావాలు, చెడ్డ ఆశలు, చెడ్డ కోరికలు ఇవన్నీ కూడా మన జీవితంలో అవి రావు, ఏలుబడి చేయవు. దురాత్మల యొక్క కార్యములు అవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఉండి దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనం సినిమాలు ఎందుకు చూస్తామండి? వల్గర్ జోక్స్ ఎందుకు మాట్లాడతాం? చెడ్డ స్నేహితులు ఎందుకు పెట్టుకుంటాం? మనం లోకంతో ఎందుకు మనం ఇన్వాల్వ్ అవుతాం? ఎక్కువ చెడ్డవారితో ధనం మీద ఆశ ఎందుకు ఉంటుంది మనకి? మోహపు చూపులు ఎందుకు ఉంటాయి మనకి? చూడకున్నటువంటి వాటిని ఎందుకు చూస్తాం? పాత సంబంధాల నుంచి ఎందుకు బయట రాకుండా ఉంటాం? దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లయితే అవన్నీ కూడా కట్ అయిపోతాయి. మన మాటలు కొత్తవైపోతాయి. మన చూపులు మెల్లని చూపులు, చక్కటి చూపులు, దీనమైనటువంటి స్వభావము, మన యొక్క కోరికలు, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటువంటి కోరికలు, దేవుని యొక్క కార్యములు జరిగించాలనేటువంటి కోరికలు. ప్రియమైన దేవుని యొక్క సన్నిధి లేకపోతే ఎన్ని మరణాలు వచ్చేసినాయో చూడండి. ఇక్కడ ఏలీ కుమారులు, ఏలీ ఇద్దరు కుమారులు, మందసము పట్టబడిపోయింది, భార్య కోడలు. చూసారా ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిందో ఆ కుటుంబం. దేవుని యొక్క సన్నిధి నువ్వు కాపాడుకోవాలి. నీ హృదయంలో దేవుని యొక్క ఆత్మని హృదయంలో ఉంచుకోవాలి. నువ్వు దేవుని యొక్క వాక్యమును, ఐ హ్యావ్ హిడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగైన్స్ట్ యూ. నా హృదయంలో నేను పాపం ఉంచుకున్నట్లా నీకు వ్యతిరేకముగా నేను పాపము చేయకుందును. నా హృదయంలో నేను పాపమును ఉంచుకున్నట్లయితే, దేవాక్యమును ఉంచుకున్నట్లయితే పాపం అనేటువంటి దానిని మనము చేయము. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నెమరు వేసుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలి, దాచుకోవాలి. జుంటు తేనెదారుల కంటే మధురమైనటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, బాగా బై హార్ట్ చేసేటట్టు వారిగా ఉండాలి. సినిమా పాటలు కాదు. ఇళ్లల్లో దేవుని యొక్క వాక్యాలు పెట్టుకోండి, స్లిప్స్ రాసుకోండి, చక్కగా పిల్లలతో బై హార్ట్ చేపించుకోండి.
బిడ్డలైనటువంటి వారు కూర్చున్నా లేచినా చెప్తారు దేవుడు. వారు కూర్చున్నా లేచినా దేవుని యొక్క వాక్యాన్ని వారికి తెలియచేయాలి. వారికి మనము మాట్లాడించాలి. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు నోటి ద్వారా చెప్పేటట్టు వారుగా మనం చేయాలి బిడ్డలైనటువంటి వారిని. ప్రియమైనవారా, మనము లోకంలోనే బ్రతుకుతున్నాం, కానీ లోక పోకడులు, లోక చేష్టలు మన జీవితంలోకి అవి రాకూడదు. దేవుని యొక్క సన్నిధి కోల్పోతావు నువ్వు. ఎంత భ్రష్టమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది ఇశ్రాయేలు దేశం. ఈ కుటుంబం ఎంత భ్రష్టమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. దేవుని యొక్క ఆత్మను కోల్పోయినారు. మందసము పట్టబడింది. ఇశ్రాయేలులో ప్రభావము వెడలిపోయింది. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ మనతో లేకపోయినట్లయితే యూ కెనాట్ డూ ఎనీ గ్రేటర్ థింగ్స్. నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చేయలేవు. దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో ఉన్నట్లయితే, దేవుడు నీతో పాటు ఉన్నట్లయితే, విత్ గాడ్ we can do marvelous things in our lives. 1 plus God is majority. నువ్వు జీరో, నీ పక్కన దేవుడు నిలబడతారు. యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడిని కాకుండా నా జ్ఞానము, నా తెలివి, నా చదువు అనుకున్నట్లయితే యు ఆర్ నథింగ్. యు విల్ బికమ్ బిగ్ జీరో. ఎప్పుడు కూడా ప్రభా నా పక్కకు రా, నేను నీ పక్కకు వస్తాను ప్రభా అని ప్రభువుకు మనం దగ్గరికి వెళ్ళినట్లయితే యూ విల్ బికమ్ గ్రేటర్. నీ జీవితంలో దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి మెట్లోకి తీసుకువెళ్తారు. చూడండి, సో కాల్డ్ క్రిస్టియన్ నేషన్స్, దేవుని యొక్క బిడ్డలుగా చెప్పుకునేటువంటి అమెరికా దేశము, యూరోపియన్ కంట్రీస్లో ఎంతగా అక్కడ నుంచి భారతదేశానికి వేరే వేరే ఇతర దేశాలకు అనేక మంది మిషనరీస్ వచ్చిన వారుగా ఉన్నారు. మొదటి దినాలలో 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో అనేక దేశాలకు మిషనరీస్కి వెళ్ళేటట్టు వారుగా ఉన్నారు. కానీ వాళ్ళ ఆ దేశాల పరిస్థితి ఏమైపోయింది? దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు బయట పెట్టేసినటువంటి వారుగా ఉన్నారు. స్కూల్స్లో కమాండ్మెంట్స్ లేవు. వాళ్ళు ఓత్ చెప్పేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ పెడతల్లా. దేవునికి ఇవ్వాలంటే ప్రయారిటీ ఇవ్వటం లేదు. వారికి ఫ్రీడమ్ అనేటువంటిది వచ్చేసింది. ఇష్టం వచ్చినట్టు అందరూ ఒకటే అనేటువంటి రీతిలో ఫ్రీడమ్ ఓకే. కానీ వేరే దేశాల వాళ్ళు చూడండి, వేరే దేశాలు అరబ్ కంట్రీస్ చూడండి, వాళ్ళు ఎంత నిష్ఠగా వారి యొక్క ఆచార వ్యవహారాల ప్రకారం ఉంటారు. వీరిని దేవుడు ఎంతగా అభివృద్ధిలో తీసుకొచ్చినాడు ఈ నేషన్స్ని. యూరోపియన్ కంట్రీస్ని, అమెరికా దేశాన్ని దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి మెట్లో పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. కేవలం కారణం ఏంటంటే ఆ దినాలలో అబ్రహాం లింకన్ అలాంటి ప్రెసిడెంట్స్ దేవునికి ప్రయారిటీ ఇచ్చినారు. నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ అనేటువంటిది పెట్టినారు. ప్రతి విషయంలో కూడా ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చినారు. దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు. దేవుని యొక్క సన్నిధికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు. దేవుడు విత్ గాడ్ విల్ డూ గ్రేటర్ థింగ్స్ అనేటువంటి రీతిలో వాళ్ళు దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వారికి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఉన్నతమైనటువంటి మెట్లోకి వారి గ్రాఫ్లో అలాగ మనం చూసేటువంటి వారిగా మనము ఉంటాం. ఎప్పుడైతే దేవుడిని వారు పక్కన పెడుతున్నటువంటి వారికి ఉన్నారో దట్స్ ఇట్. వాళ్ళు ఏమైపోతున్నారు? ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లోకి వచ్చేసినారు. ఎంతమంది మిషనరీస్ వచ్చినారు, ఎన్ని చర్చెస్ ఉన్నాయి అక్కడ, ఎంత సువార్థికులు ఉన్నారు ఆ దినాలలో, ప్రార్థనా పరులైనటువంటి వారు అక్కడ ఉన్నారు. మిషనరీస్గా ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు ఉన్నారు. కానీ ఈ దినాన ఇక్కడ నుంచి మిషనరీస్ వెళ్ళాల్సినటువంటి స్థితిలోకి వాళ్ళు ఉన్నారు. వేరే వేరే దేశాల నుంచి అక్కడ మిషనరీస్ వెళ్ళాలి. ప్రిమేట్ వాళ్ళరా మనం అనుకుంటున్నాం, మనం వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం. చూడండి, ఆ దేశాలను దేవుడు అభివృద్ధిలోకి తీసుకొచ్చినాడు. దేవుడు ఆ దేశాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చినాడు. ఎందుకంటే దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపించినారు. దేవునికి ఉన్నటువంటి స్థానాన్ని దేవుడు వారు ఇచ్చినారు. ప్రిమిట్ వరడ మనము ధనవంతులు అవ్వాలంటే అమెరికా దేశం వెళ్ళి డెవలప్ అవ్వాలనుకుంటాం, లేదంటే యూరోపియన్ దేశాలకు వెళ్ళి డెవలప్ అవ్వాలనుకుంటాం, ధనం సంపాదించుకోవాలనుకుంటాం. ఆ దేశాలను అభివృద్ధి చేసేటటువంటిది ఎవరు చెప్పండి? ఎవరు చేశారు వారిని? ఆ రిచ్ పీపుల్గా దేవుడు ఎవరు చేశారు? అభివృద్ధిలోకి ఎవరు తీసుకొచ్చారు? దేవుడు చేసినాడు వారిని. దేవుడు వారిని ఉన్నతమైనటువంటి వారుగా దేవుడు వారిని
చేసినారు. అదే దేవుడు నీ దగ్గర ఉన్నాడు కదా, అదే దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, అదే దేవుడికి నువ్వు సరెండర్ అయ్యి అదే దేవుడికి నువ్వు లోబడినట్లయితే ఆ దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన మెట్టులోకి ఆయన పెట్టగలడు. నిన్ను ఎంత సమాధానము దేవుడు ఉన్నతమైన మెట్టులో పెడతామంటే రిచ్నెస్ అనేటువంటిది. అంటే ప్రిమెట్ వారు ఒక విధంగా మనం చూస్తే ఆస్తులు అంతస్తులు అనేటువంటిదే కాదు. దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, దీర్ఘాయుష్ ఇస్తాడు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే దీర్ఘాయుష్ వస్తుంది? దేవుడు నిన్ను వృద్ధాప్యంలో కూడా దేవుడు నిన్ను కాపాడేటట్టు వాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తిపడతాడు. దేవుని యొక్క కృప కాపుదల నీకు అలాగుంటుంది. ఈ గృహంలో ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో కనుక మనం చూసినట్లయితే దేశముల నుంచి ఆ యుద్ధములో మందసము పట్టబడిపోయింది. అంతే, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేటువంటిది వెళ్ళిపోయింది, ప్రభావము వెడలిపోయింది. నీ హృదయంలో నీ జీవితంలో దేవుని యొక్క ప్రభావం ఉందా? ప్రభావం కనబడుతున్నటువంటి నింపబడినటువంటి కుటుంబముగా ఉంటున్నావు మనం? ప్రభావము వెడలిపోయింది నాలో అనేటువంటి రీతిలో నువ్వు ఉన్నావా, నేను ఉన్నానా? ప్రిమిట్ వల్ల అలాంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేసేటటువంటి వారిగా ఉండకూడదు. మనం దేవుని యొక్క సన్నిధి అంటే ఆ భయము భక్తి, ఆ రెవరెన్స్ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు భయము భక్తి కావాలి మనకి. దేవుని యొక్క సన్నిధి మోషేతో దేవుడు ఏమంటాడు? నిలబడేటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటిది, నీ చెప్పులు విడిచిపెట్టు. చూసారా, పరిశుద్ధమైనటువంటి స్థలము. అదే మాటలు యెహోషువతో మాట్లాడతాడు, నీ చెప్పులు విడువము. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధమైనటువంటి స్థలము. కాబట్టి ఏది పరిశుద్ధమైనటువంటి స్థలము? దేవుని యొక్క సన్నిధి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నీవు దేవుని యొక్క ఆలయమైనావు. నీ హృదయము పరిశుద్ధమైనటువంటిది, నీవు దేవునికి ఆలయమైనావు, అది పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి అపవిత్రత అనేటువంటి దానిని అందులోకి రానివ్వాలా, రానివ్వకూడదా? రానివ్వకూడదు. అపరిశుద్ధతను, అపవిత్రత అనేటువంటి దాన్ని మన హృదయంలోకి రానిచ్చేటట్టు వారిగా మనం ఉండకూడదు. కాబట్టి నెగ్లెక్ట్ చేసేటట్టు వారిగా మనము ఉండకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిమిట్ వర్లారా, ఈ యొక్క మందసము పట్టబడింది. దాని తర్వాత మీరు చూసినట్లయితే ఎక్కడెక్కడికి వెళ్ళింది ఆ మందసము? ఎక్కడెక్కడికో వెళ్ళింది. కానీ ఎక్కడ చూసినా సరే ప్రజలేటట్టు వారు, ఎక్కడికి వెళ్ళినా దాని ద్వారా వాళ్ళు బాధలు పడుతున్నటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. మీరు అదే మొదటి సమయాలు 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 3 స్టెప్స్ 4 ప్లేసుల్లోకి అది వెళ్తుంది మందసము. ఎక్కడికి వెళ్ళినా సరే ఎబెనేజర్ నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుటి దానిని ఉంచిరి. చూడండి, ఇక్కడ ఏం చేసినారు? దాగోను అనేటువంటి గుడిలో దానిని ఉంచినారు. దాగోను అనే గుడిలో అది పెట్టిన తర్వాత ఎక్కడ దేనిని పెట్టినారు? ఒక గుడి, దాగోను అనేటువంటిది ఒక స్టాచ్యూ, వారు ఆరాధించేటువంటి దాగోను. ఫిలిష్తీయులైనటువంటి వారు దానిని ఆరాధించేటటువంటి వారు. ఆ దాగోను గుడిలో దేవుని యొక్క మందసాన్ని పెట్టారు. తెల్లారు లేసేపాటికి ఏమైందో చూడండి అక్కడ. అయితే మరునాడు అష్టోది వారు ప్రాతకాలం లేక ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోనును లేవనెత్తి దానిని మరలా ఏం చేశారు? మనుషులు వచ్చి లేవనెత్తినారు. బోర్లబడి ఎక్కడ ఉన్నది? మందసము ఎదుట పడి ఉంది. ఏంటది? దాగోను. దాగోను దేవత, వాళ్ళు ఆరాధించేటువంటి దేవత. మందసము ఎదుటది పడిపోయింది. దాన్ని మళ్ళీ లేవలేనటువంటి స్థితిలో పడిపోయింది. మళ్ళీ తెల్లారు లేసి వచ్చి చూసినారు, ఏం జరిగింది ఇక్కడ? చూడండి ఏం జరిగింది అక్కడ. మొదట ఫస్ట్ స్టెప్లో దాగోను దేవుని మందసం ముందు పడిపోయింది. అంటే దేవుని మందసము దేవునికి వ్యతిరేకముగా దేవుని సన్నిధిలో ఏది కూడా నిలవటం అనేటువంటిది జరగదు. కానీ ప్రజలెట్టి వారు దాన్ని తీసుకొచ్చి మరలా నిలబెట్టినారు. రెండో రోజు ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది? అది లేవగా దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి
గడప దగ్గర పడి ఉన్నాడు. చూడండి, ఇంతకుముందు అక్కడ పడలా, బోర్ల పడిన దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర వాని మొండెము మాత్రము మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గురించి వారేమి నేటి వరకు అష్టోతులో దాగోను యొక్క గుడిపు గడపను త్రొక్కలేదు. చూసారు ఎంత భయపడిపోయినారు. దేవుని హూ కెన్ స్టాండ్ అగైన్స్ట్ అవర్ లివింగ్ గాడ్, సజీవైనటువంటి దేవుని ముందు నిలవడానికి ఎవరి వల్ల సాధ్యము కాదు. దేవుడు సజీవైనటువంటి దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీవు కనుక దేవుని యొక్క సన్నిధిని నువ్వు నీ హృదయంలోకి తీసుకున్నట్లయితే, దేవుడిని నీ హృదయంలోకి నింపుకున్నట్లయితే నీ ముందు ఎవరు కూడా నిలవలేరు, నీ ముందు నిలవలేరు. నీతిమంతుడు ఎలాగుంటాడు? గర్జించు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. మన ముందు ఎవరు నిలబడరు, మనలో తప్పు ఉంటే పట్టుకుంటారు. నీలో తప్పు లేకపోతే అవతల వ్యక్తి ఏం చేస్తారు? మన ముందు చేతులు కట్టాల్సిందే. చూసారా, నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి కలిగేటటువంటి వాడుగా ఉంటే నీలో దోషము కనపడదు. అందుకని యేసు ప్రభువారు నీతిమంతుడుగా ఉన్నాడు. ఏం చేసినారు అక్కడ ఉన్నటువంటి నాయకులైనటువంటి వారు ఏం చేశారు? ఆయన తీసుకొచ్చినారు, యేసు ప్రభువారిని తీసుకొచ్చినారు, ఆ రోమా చక్రవర్తుల దగ్గర తీసుకొచ్చినారు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? రోమన్ చక్రవర్తులు. యేసు ప్రభువారు సిలువ వేయటానికి ముందు ఎవరున్నారు అక్కడ? పొంతి పిలాతు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు ఏం చేసినారు? ఈయనలో ఏ దోషము లేదు, చేతులు కడుక్కునేటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. ఆయనలో దోషం లేదు, ఆయనలో ఏ మాత్రం యొక్క 0.1% కూడా తప్పు అనేటువంటిది లేదు. మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా అలాగున తప్పులేటటువంటి వారుగా నీతిమంతులుగా బ్రతికినట్లయితే సృష్టి మనకు లోపడుతుంది. లోకంలో ఉన్నటువంటివి అన్నీ కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గరకు వస్తాయి. నోవాహు ఉన్నాడు. ఏం చేశాడు నోవాహు? నీతిమంతుడుగా ఉన్నాడు. ఏం చేశాడు నోవాహు? ప్రజలు పిలిచినాడు. ప్రజల్లో ఒక్కడు రాలా. జలప్రళయం వచ్చేస్తుంది, రా బాబు రారా అన్నారు. ఎందుకని దేవుడు వారికి ఫ్రీ విల్ ఇచ్చినాడు. దేవుడు వారికి ఫ్రీ విల్ ఇచ్చినాడు. ఫ్రీ అంటే వారి చిత్తం, మీ చిత్తం అనేటువంటి దేవుడు ఇచ్చినాడు. అందుకని దేవుడు నోవాహు యొక్క ఓడ చేసిన తర్వాత రండి రా బాబు జలప్రళయం వస్తుంది అని చెప్తే ఒక్కడ కూడా రాలా. దేవుని యొక్క సన్నిధికి రమ్మంటే రాలా ఒక్కడు కూడా. అరే మీరు బ్రతుకుదురు కానీ రండి రా నాయన, జలప్రళయం వచ్చేస్తుంది, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, దేవుని యొక్క సన్నిధికి రండి, ఈ ఓడలో ప్రవేశించండి. నో వన్ హ్యాస్ టర్న్ అప్. ఒక్కళ్ళు కూడా అక్కడికి వచ్చేటటువంటి వారుగా లేరు. చివరికి ఏమైపోయింది? జలప్రళయం వచ్చింది. 40 దినాలు జలప్రళయము. లోకములో లోకమంతటిలో ఒక్క వ్యక్తి కూడా మిగిలి ఉండాల. అందరూ కూడా చూసారా. కానీ దేవుడు చెప్పినటువంటి రీతిలో నోవాహు పిలిచినప్పుడు అన్నీ కూడా పశువులు కానీ ప్రాణులు కానీ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. నోవాహు చెప్పినట్టు అవి లోబడతాయి. దేవుని యొక్క మాటకు సృష్టి లోబడుతుంది. దేవుని యొక్క మాటలకు మనుషులు లోబడేటటువంటి వారికి దినాలలో లేరు. అందుకనే నోవాహు టైంలో ఏం రాయబడి ఉంటుంది చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి యెహోవా ఏం చేసినారు? సంతాపము నొందినటువంటి వారుగా ఉన్నారు. చూసారా, నరుల యొక్క హృదయంలో చెడుతనము. ప్రిమెట్వరణ మన హృదయంలో చెడుతనాన్ని కాదు పెట్టుకోవాల్సింది. అందుకని ఆ దినాలలో అందరూ కూడా ఏమైపోయినారు? చనిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క ప్రజెన్స్ వెళ్ళిపోతే ఈ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రతి వారు పట్టబడినటువంటి వారుగా ఉన్నారు. నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిని ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వాడు ఉన్నావా? బలిపీఠములు కట్టుకోవాలి. ప్రిమెట్ వాళ్ళ కుటుంబాలలో మందసము ఇంపార్టెంట్. దేవుని యొక్క సన్నిధి ఎలా వస్తుంది? బలిపీఠం నిర్మించితే దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది
వస్తుంది. బలిపీఠం అంటే మోకాళ్ళ జీవితము, ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితం ఉండాలి. అక్కడ ఏం చేసేటట్టు వారు బలిపీఠం దగ్గర ఏం అర్పణ చేసేటట్టు వారు ఒక్కొక్క పాపమునకు ఒక్కొక్క పాప పరిహారార్థ బలిగా పశువులను, పక్షులను, పావురములను అక్కడ సాక్రిఫైస్ చేసేటట్టు వారు. ఆ బలిపీఠము మీ హృదయం, మీ యొక్క కుటుంబంలో ఉండాలి. అంటే యోబు ఏం చేసినాడు? అరుణోదయమున లేచి వారి యొక్క కుమారులు పాపము, వారి యొక్క విందులు పూర్తిగాక యోబు తమ కుమారులు పాపము చేసి దేవుని దూషించిరేమో పిలువనంపించి పవిత్రపరిచి అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచు వచ్చెను. నిత్యము అలాగున చేయుచుండెను. మీ హృదయములలో, మీ కుటుంబాలలో బలిపీఠాలు కడుతున్నారా? ప్రార్థనలు చేస్తున్నారా? బలిపీఠములు కట్టి ఆ యొక్క బలులు అర్పించేటట్టు వారిగా మనం ఉంటున్నామా? అంటే ఉదయాన్నే లేచి మోకాళ్ళతో మీ గురించి, మీ బిడ్డల గురించి, వారి యొక్క అవిధేయతల గురించి, వారు పడిపోయినారేమో, జారిపోయినారేమో, పాపములో ఉన్నారేమో, నా భర్త పాపములో ఉన్నాడేమో, నా భార్య పాపములో ఉందేమో, తెలియక చేసిందేమో, బిడలేటట్టు వారు పాపాత్ములుగా ఉన్నారేమో, జారిపోయినారేమో అని రాత్రులు లేచిన తర్వాత ఉదయాన్నే మనం ప్రార్థన చేసేవారికి ఉంటున్నామా? బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నామా? కన్నీటి ప్రార్థన ఉంటుందా కుటుంబాలలో? ప్రియమైన వారా, రోదన గలటువంటి స్త్రీలను కనుగొనాలి. రోదన గలటువంటి స్త్రీలు కావాలి. రేయి మొదటి జామున నదీ ప్రవాహం వలె సియోను కుమారి నీ కన్నీరు కార్చు. రేయి మొదటి జామున స్త్రీలు ప్రార్థన చేయండి, పురుషులు ప్రార్థన చేయాలి. ఇదే బలిపీఠములు కట్టుకుంటామంటే మన యొక్క ప్రాయశ్చిత్త బలిగా యేసు ప్రభువారు ఎలాగున మన పాపముల నిమిత్తము ఆయన బలిగా అర్పించబడినారో అది జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభు దగ్గరికి మన పాపములను, మన అవిధేయతలను, మన భక్తిహీనతను, మన తెలియనటువంటి స్థితిలో జారిపోతే, తెలిసి జారిపోతే, తెలిసి పాపములు చేస్తే, ఏ పాపమైనా చిన్నది అనుకోవచ్చు. మనం కొన్నిసార్లు అబద్ధాలేగా అనుకుంటాం. చిన్నది, చిన్న మోసమే కదా, ₹1 కదా, ఏముందలే అందుట్లో అనుకుంటాం. ఒక 5,000 కదా అనుకుంటాం. మనం ఎక్కడ మనం వెళితే చేంజి ₹5కి, ₹50కి వాడికి 500 ఇచ్చాడు అనుకోండి, ఏముందలే వాడే ఇచ్చాడు కదా అని తీసుకున్నాం అనుకోండి. యూ హ్యావ్ దట్ గిల్టీనెస్. అది నీ హృదయంలో గిల్టీగా ఉంటాను. ఇది నాది కాదు కదా ఈ డబ్బులు, అదేదో రోజున కొట్టేస్తుంది నీలో నుంచి. ఇంకొక రూపంలో వెళ్ళిపోద్దాం. ₹50 మనం ₹50 బదులు 500 ఇస్తే జేబులో పెట్టేసుకుంటాం. ఇంకో రూపంలో వెళ్ళిపోద్ది. ప్రియమైన ఈ విషయాలలో మనం ఒకటి కాదు, అది చిన్న మోసం అవ్వచ్చు, చిన్న అబద్ధములు అవ్వచ్చు, మాట్లాడినటువంటి మాటలు అవ్వచ్చు, ఇతరులను హీనపరిచేటువంటి మాటలు, కించపరిచేటువంటి మాటలు ఉంటాయి. కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వేస్తూ ఉంటారు, బ్యాక్గ్రౌండ్ సిగ్నల్స్ చూపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు, ఇట్లా అంటూ ఉంటారు. కొన్నిసార్లు అంటే అవతల వ్యక్తులు కించపరిచేటువంటి రీతి అన్నమాట. హేళన చేసేటువంటి మాటలు, కించపరచటం, చెడు మాట్లాడతాం ఇతరుల గురించి, చిన్న చిన్న దోషాలు అనుకుంటాం. ఇవన్నీ కూడా పిరిమెట్టుబరడా అది చాలా హర్ట్ చేస్తుంది. నీ స్నేహితుడు, నీ స్నేహితురాలుగా నువ్వు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు చెడు చెప్తే, ఆ వ్యక్తి ఆ విషయం విన్నప్పుడు, ఓ ఈతను అన్నాడా, ఈమందా, ఇతను నా ప్రాణ స్నేహితుడిగా నేను అనుకున్నాను కదా, ఇతను నేను, ఈమెను నేను నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను కదా, ఇతనే నాకు మోసం చేశాడా, ఇతనే నా గురించి ఇలా చెడు చెప్పాడా. ఎందుకు అనవసరంగా ప్రియమెట్టు వాళ్ళరా లేనిపోయినటువంటి వాటికి మనం వెళ్తున్నాం. తెలిసి కూడా తప్పులు చేసేవారు ఉంటున్నాం. ఇతరులను వాళ్ళని కొద్దిగా ఏమంటారు దాన్ని, వాళ్ళ హ్యాపీగా ఉండటం కొరకు, ఇతరులను సంతోషపెట్టడం కొరకు వాళ్ళు చెప్పిన మాటలు విని
మనం ఇంకొకళ్ళని కించపరుస్తూ ఇంకొకళ్ళని హేళన చేస్తూ వాళ్ళని ప్రైజ్ చేయటం కొరకు, అవతల వ్యక్తులు ప్రైజ్ చేయటం కొరకు మనం కించపరచడం, మనం హేళన చేయటం, ఇదే మన జీవితం అయితే జీవించేటువంటి జీవితం ఎంత? అది ఇంతే మన జీవితం. ఈ జీవితం ద్వారా పెద్ద జీవితాన్ని మనం కోల్పోతున్నాం. చిన్న చిన్న వాటిని బట్టి వీటితోనే మనం ఇన్వాల్వ్ అయిపోతాం. ముచ్చట్లో, చెడ్డగే, గొసగొసలో, సణుగుళ్ళు, గొణుగుళ్ళు తీసి పడేస్తే అసలు నువ్వెంత ఆనందంగా ఉంటావో. నీ గురించి నీ వినేటువంటి రీతిలో నీ స్వంత వారే నీ గురించి చెడు మాట్లాడుతూ నువ్వు విన్నా సరే, దూరం నుంచి అలా చూసి నువ్వు వింటున్నావు, వాళ్ళు మాట్లాడుతున్నారు నీ గురించే, అవన్నీ విన్నా సరే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఓకే లెట్ ఇట్ బి, లెట్ గాడ్ డీల్, దేవుడు చూసుకొని అనేటువంటి రీతిలో నువ్వు మరలా అదే ప్రేమతో నువ్వు ఉండాలి. అప్పుడు నీ హృదయంలో ఎలాంటి అనారోగ్యం కూడా రాదు, నీ జీవితంలో ఎలాంటి బీపీ రాదు, నీ జీవితంలో ఎలాంటి షుగర్ వ్యాధులు రావు, లేనిపోయేటువంటి ఇతర వ్యాధులు రావు మనకి. ఇతరులు నీ గురించి ఏమైనా మాట్లాడినా, సపోజ్ అత్తగారు మామగారు కోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, డెఫినెట్గా హృదయంలో బాధ వస్తుంది, డెఫినెట్గా బాధ వస్తుంది, రైజ్ అయిపోతాం, నాలుగు మాట్లాడతాం. అది విన్నా సరే నీవు గనక అదే ప్రేమతో ఇంకా ప్రేమ చూపించి ఎప్పుడు 2 ఇడ్లీలు పెట్టేదానో 3వ ఇడ్లీలు పెట్టావు అనుకోండి, 2వ రోజు ఆవిడికి అర్థం కాదు, అవతల పక్కన అత్తగారికి మామగారికి. ఇంకా ప్రేమించి టయానికి అప్పుడు 3ంటికి ఇచ్చేదానో టీ 2ంటికి ఇచ్చేసావు టీ. అసలు వాళ్ళకి అర్థం కాదు ఏంటి ఏం జరుగుతుంది. ఓ మనం అనుకున్నా వినలేదేమో అనుకుంటారు, మనం అనుకున్నాయి పాజిటివ్గా తీసుకుందేమో, పాజిటివ్ కనపడిందేమో అనుకుంటారు వాళ్ళు. ఇంకా నువ్వు టయానికి 7 గంటలకే ఆ రోజున ఎప్పుడు డబ్బులు లేకపోతే వారానికి ఒకసారి చికెన్ తెప్పించేదాను, ఆ రోజు వారానికి 2-3 సార్లు చికెన్ పెడితే వాళ్ళ జీవితంలో ఎంత మార్పు అనేటువంటిది నువ్వు చూస్తావు. నీ జీవితంలో నువ్వు ఎంత ఆనందం పొందుతావో తెలుసా? అది ఇలాంటి విషయాలు మనం చేసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది. ప్రిమిట్ వల్ల అవతల వాళ్ళు నిన్ను ఎన్ని అనుకున్నా, ఈ బంధువులు నేను ఎన్ని దూషించినా రకరకాలుగా అంటారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా అంటూ ఉంటారు. భక్తి చేసేటువంటి వారము మనము లేనిపోయేటువంటి మాటలు మాట్లాడకూడదు. గాయపరచబడతాయి హృదయాలు, పురుషులైనా స్త్రీలైనా హృదయాలు గాయపరచబడతాయి. కొన్నిసార్లు బిడ్డలు పెళ్ళయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, పిల్లలు కలగల. ఏం చేయాలి? వస్తుందండి చూడండి, మా ఇంటికి వస్తుంది, ఇది పిల్లలు లేదు కదా, రకరకాలైన మాటలు. ఎవరిచ్చేది? పిల్లలు ఇచ్చేది అత్తగారు నువ్వు ఇస్తున్నారా? అత్తగారు మామగారు ఇస్తారా పిల్లలు? ఎవరిచ్చేది? దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. నా కొడుకు కుటుంబంలో బిడ్డలు లేరా? లెట్ us pray, ప్రార్థన చేయాలి అనేటువంటి రీతిలో అనాలి. కానీ లేనిపోయినటువంటి సూటిపోటి మాటలు మాట్లాడకూడదు. లెట్ యువర్ విల్ బి డన్ అనండి. మీరు కూడా ప్రిమిట్ పరల ఎవరైనా అలాంటి సిచ్యువేషన్లు ఉంటే ఏం పర్వాలేదు, దేవుడే మనకు కుమారుడుగా ఉంటాడు, దేవుడే మనకు కుమార్తెగా ఉంటాడు, దేవుడే మనకు తండ్రిగా ఉంటాడు. ఇంకా దేవుని కొరకు నువ్వు బలముగా ఉపయోగపడు, దేవుని రాజ్యాన్ని ఇంకా నువ్వు కడతానికి ప్రయత్నం చేయి, దేవుని కార్యముల పట్ల నమ్మకంగా బ్రతుకు, దేవుని రాజ్యము కట్టబడినట్లుగా ఫలాలు ఫలించినట్లుగా నువ్వు ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు, మరో కోణంలో దేవుని కార్యములు జరిగిస్తాడు. దేవుని చిత్తము లెట్ యువర్ విల్ బి డన్ అనేటువంటి రీతిలో ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఇస్తాడు, లేకపోతే దేవుడు నిన్ను ఇంకో రీతిగా వాడుకుంటాడు. యూ విల్ బి ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు మెనీ పీపుల్. ఇక్కడుంటే 1, 2, 4 పిల్లలకే ఇదవుతావు. నువ్వు చాలామంది పిల్లలకు నువ్వు ఆశీర్వదకరంగా దేవుడు నిన్ను చేస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనుషుల యొక్క మాటలకు, సూటిపోటి మాటలకు మీరు దిగులు చెందాల్సిన అవసరము లేనే లేదు. వాటి గురించి పట్టించుకోవద్దు. జాబులు పోతాయా? మనుషులు రకరకాలుగా అనుకుంటారు. ఇక్కడ మన దేశంలో రకరకాలుగా అనుకుంటాం. మన సహోదరుడు ఫోన్ చేసి చెబుతున్నాడు, అన్నా నాకు జాబ్ పోయిందన్న నిన్న అన్నాడు, అమెరికాలో ఎప్పుడో 2 నెలల క్రితం. ఓకే పోయిందా? అన్న బాధపడొద్దు అన్న, ఇది నార్మల్ అన్న, ఇక్కడ కామన్ అన్న అంటున్నాడు. వాళ్ళు పోతుంది, 2 రోజులకు వచ్చేస్తారన్న. అదే మనకైతే ఏం జరుగుద్ది? వీడికి ఉద్యోగం పోయిందంట, వీడికి ఉద్యోగం పోయిందంట. వాళ్ళకి బాధ లేదు, చుట్టుపక్కల అందరూ బాధ ఎక్కువ ఉంటుంది.
కించపరిచేటువంటి స్వభావాలు, కించపరిచేటువంటి మాటలు, చెడ్డ స్వభావాలతో అలా మాట్లాడతారు. ఏంటంటే జాబ్ పోతే నువ్వేమైనా సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి, ఎందుకు నువ్వు 10 మందికి చెబుతున్నావు? ఆ స్వభావాలే ఉండకూడదు మన జీవితంలో. నెగిటివ్గా మాట్లాడేటువంటి స్వభావాలు. అయ్యో సోదరుడు పోయిందా, ఓకే, గాడ్ డీల్స్, దేవుడు చూసుకుంటాడు, దేవుడు లేవనెత్తాడు వాళ్ళని, దేవుడు దీవిస్తాడు. మనం ప్రార్థన చేద్దాం, ఎంకరేజ్ చేయాలి. మనం పద్దాక జాబ్ గురించి అనకూడదు. మనం కొంతమంది అయ్యో ఎప్పుడు వచ్చింది బదర్, ఎప్పుడు పోయింది బదర్, ఎప్పుడు వస్తుంది బదర్, ట్రై చేస్తున్నారు బదర్, వాళ్ళు చేసేదే అదే పని, వెనకాల ఇంకా ఏ మాటలు మాడుతూ ఉంటారు, సూటిపడి మాటలు. నువ్వు ప్రార్థన చేయి, నీవు అవ్వలేవన్నా అవంటే నువ్వు ట్రై చేయి. ఇలా మనుషుల యొక్క హృదయాలను మనం గాయపరిచేటట్టు వారిగా మనము ఉండకూడదు. ఈ రీతిగా ఈ యొక్క క్రియల వల్ల దేవుని యొక్క బిడ్డలుగా దేవునికి సన్నిధిని మనం కోల్పోతున్నాం. మనం అనుకుంటున్నాం వీఆర్ విత్ ద స్పిరిట్ అనుకుంటున్నాం, దేవుని ఆత్మతో మనం ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఇలాంటి మాటలు, ఇలాంటి చేష్టలు, ఇలాంటి అబద్ధములు, ఇలాంటి చెడ్డ కార్యములు, చెడ్డ స్వభావాలు చేసేటట్టు వారు, చెడ్డ కార్యాలు చేసేవారిలో దేవుని యొక్క ఆత్మ ఉండదు. నా ఆత్మ కలిగినటువంటి వాడైతే నా వాడుగా ఉంటాడు, నా వాడు నా ఆత్మ కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఆయన ఆత్మ కలిగినటువంటి వాడుగా నువ్వు ఉన్నట్లయితే ఆయన వాడుగా నువ్వు ఉంటావు. నీలో చెడు అనేటువంటి స్వభావాలు ఉన్నప్పుడు ఆయన వాడుగా నువ్వు ఉండలేవు ఇంకా. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితంలో దేవుని యొక్క ఆత్మను మనం ఎక్కడ కోల్పోయేటట్టు వారిగా మనము ఉండకూడదు. ఒకవేళ నీ యొక్క స్వభావాల బట్టి, నీ యొక్క క్రియలను బట్టి, చెడ్డ వాటిని బట్టి నువ్వు గనక ఒకవేళ దేవుని యొక్క ఆత్మను కోల్పోతున్నట్లయితే, దేవుని యొక్క ఆత్మ నీలో లేకపోయినట్లయితే దేవుని సన్నిధికి మళ్ళా వెళ్ళు, ప్రార్థన చెయ్యి. దేవుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మరలా నిన్ను రివైవ్ చేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, లేవనెత్తేటువంటి దేవుడు. మనుషులను మనల్ని డిగ్రేడ్ చేస్తారు, కించపరుస్తారు, నొక్కేస్తారు, తృణీకరించేస్తారు. డబ్బు ఉంటే ఈ లోకంలో, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే డబ్బు, ఎవరో చెబుతున్నారు ఇవాళ ప్రజలు ఫోకస్ దేని మీద ఉందంటే ఎక్కువగా ధనము, ఈ యొక్క సెక్స్, వీటి మీదే మనుషుల యొక్క ఫోకస్ అంతా కూడా ఏలుబడి చేస్తుంది. ఈ రెండు దేవునికి ఇష్టమైనటువంటివి. పాపం అనేటువంటిది దేవుడు కాకుండా ఇలాంటి వాటిలో ఫ్లీ ఫ్రమ్ ఐడాలట్రీ, ఫ్లీ ఫ్రమ్ ఫార్నికేషన్, వీటికి దూరముగా మనం పోక. కానీ లోకం ఎలా ఉంది? ధనము ధనము ధనము, ఈ పాపము వీటి మీదే లోకం ఫోకస్ ఉంది. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మన ఫోకస్ వాటి మీద ఉండకూడదు. మన ఫోకస్ దేవుడు, ఆయన నీతి, ఆయన రాజ్యం కట్టేటట్టు వారిగా, అదే మన ఫోకస్ కలిగేటట్టు వారిగా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో చూడండి, ఒక ప్లేస్ నుంచి మందసము మరొక ప్లేస్కి వచ్చింది. అక్కడ ఏం జరిగింది? ఇక్కడ దాగోను దగ్గర పెట్టినప్పుడు అది బోర్ల పడిపోయింది, మొండెము మాత్రం మిగిలింది, తల విరిగిపోయింది, అరచేతులు విరిగిపోయి గుమ్మమ్మ దగ్గర పడు. దాని తర్వాత అష్టోర్దు వారి మీద భారముగా ఉండెను. దాన్ని ఏం చేసినారు? అక్కడి నుంచి తీసుకొచ్చి చదవండి. గడ్డల రోగంతో మొత్తి హతము చేయగా వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఇక్కడ నుంచి గాదు పట్టణమునకు పంపుడు అని చెప్పగా గాతుకు పంపారు. గాతులో కూడా ప్రజలెట్టే వారికి ఏమొచ్చినాయి? రహస్య స్థలంలో గడ్డలు లేపి వారిని దేవుడు మొత్తినటువంటి వాడుకున్నాడు. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపినారు. దేవుని మందసం ఎక్రోన్లోకి వచ్చి ఎక్రోన్లో కేకలు వేసినారు. అక్కడ చూడండి, అక్కడ ఏమేం జరిగింది? ఇక్కడ కూడా ఇక్కడ కూడా ప్రజలెట్టే వారు కూడా దేవుని యొక్క ఉగ్రత వారి మీద కూడా వచ్చింది. దాని తర్వాత మనం చూస్తాం, చావక మిగిలినటువంటి వారి గడ్డల రోగం చేత మొత్తబడి ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమునకు వినబడింది. చూసారా? ఆ రీతిగా వారు
వచ్చినారు. దాని తర్వాత దాన్ని ఇంకొక స్టెప్లో మనం చూస్తాం. 6వ అధ్యాయము 17 వచ్చిన చూడండి అక్కడ. దేవుడిని ప్రశాంతతలోకి, అంతే దేవుని యొక్క మందసం ఎక్కడుందో అక్కడ రోగాలు వచ్చేసినాయి, గడలు వచ్చేసినాయి. కాబట్టి అక్కడ నుంచి దేవుని యొక్క మందసాన్ని వాళ్ళు ఏం చేసినారంటే బెత్షెమెషు వైపు యెహోవా మందసమును అక్కడ తీసుకొచ్చేటటువంటి వారిగా ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రజలు చేసేటువంటిది ఏం చేసినారు, దాన్ని 19 వచ్చిన చూడండి ఒకసారి. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని 50,070 మందిని మోస్తున్నాడు. తెరిచి చూస్తున్నారు. తెరిచి చూసేటట్టు వారికి ఉన్నారు. మందసమును వీఆర్ నాట్ సపోజ్ టు టచ్. దేవుని యొక్క సన్నిధిని మనం నిలబడలేం. దేవుని యొక్క మందసమును మనం ముట్టకూడదు. దేవుని యొక్క మందసమును మనము తెరవకూడదు. ఈ ప్రజలెట్టి వారు తెరిచినారు, ఓపెన్ చేసినారు. ఏముందో చూద్దాం అనుకున్నారు. కొన్నిసార్లు జ్ఞానం ఎట్టి వారు చేసేటంటే జ్ఞానంగా చెప్పుకునేటటువంటి వారు ఏం చేస్తామంటే బైబిల్లో లోతు చూస్తున్నామండి. బైబిల్లో మేము కొంతమంది చెప్తూ ఉంటారు, బాగా మేము లోతు చూస్తామండి. అంటే వాళ్ళు ఏంటంటే తప్పులు ఫైండ్ అవుట్ చేయటం అనమాట. తప్పులు ఫైండ్ అవుట్ చేసేటటువంటి వారు యేసుప్రభు వారు ఎలాగ పుట్టారు అంటే బయలాజికల్గా పురుషులు లేకపోతే స్త్రీ ద్వారా ఎలా పుడతారు అంటే హ్యూమన్లీగా వాళ్ళ ఆలోచన అనమాట. మానవులకి వచ్చేటువంటి ఆలోచనలు. దాని ద్వారా మేము ఏదో పెద్ద సైంటిస్టులు, మేము పెద్ద గొప్పవారము, ఇలాగను తెరిచి చూసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. చూసి నమ్మాలని చూడాలనుకున్నారు వీళ్ళు. కొన్నిసార్లు కొంతమంది తెలివిగలాడం, మేము సైంటిస్టులము, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు అలాగిలా కంపేర్ చేస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, అలాంటి బ్యాచ్ అందరినీ మనం ఎక్కడ చూస్తాం? మనం అబ్రహాము రొమ్మున ఉంటాం. ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. కింద ధనవంతుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు ధనవంతుడు? పాతాళములో. అక్కడ చూస్తాం అటువంటి వాళ్ళని. వాళ్ళు కనుక మారు మనసు పొందకపోతే ఒక్క షాట్కి ఎంతమంది చనిపోయినారు? 50070 50,070 మంది చనిపోయినారు. చూసారా ఎంత భయంకరమైనటువంటి విషయమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోతుగా అనుకో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలంతే. దట్స్ ఇట్. నమ్మాలి. ఒక ఆ టైంలో ఇస్కరియోతు ఏదో ఏం చేసినాడు? యేసుప్రభు వారి యొక్క ఆయన కాదా గాయమును ఆయనక గాయములో చేయి పెట్టేటటువంటి వాడుగా ఉన్నాడు. కృపాకాలములు ఉన్నావు కాబట్టి కొంత కృప నడుస్తుంది ఇలాంటి వారికి కూడా. ఆ దినాలలో 1 షాట్ దట్స్ ఇట్ అంతే. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత కృపాకాలంలో ఉన్నాం కాబట్టి కృప విస్తారమైనందువల్ల పాపంలో నిల్చుందమా? ఉండకూడదు అట్లా. మనం ఈ దినాల్లో కృప ఉంది కాబట్టి తోమ అడిగినా సరే ఒక చూడవయ్యా అన్నాడు దేవుడు. ఆ దినాల్లో ఓపెన్ చేస్తే ఏం జరిగింది? ఒక్క దెబ్బను చచ్చిపోయినారు. దేవుని యొక్క మందసాన్ని ఉజ్జాయి ఏం చేసినాడు? తీసుకొస్తున్నారు, బండి కట్టి తీసుకొస్తున్నప్పుడు పడిపోబోతుంది. మంచి పని అది. అయ్యో పడిపోతుంది మందసం, దాన్ని మనం టచ్ చేయకూడదు. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చేసినారు. చూడండి, మనం 2 సమూయేలులోకి వచ్చినట్లయితే 6వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఏం చేసినారు ఇక్కడ? ఓబేదేదు ఇంటిలో దానిని గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును ఆశీర్వదించాడు. చూడండి ప్రియమైన వారలారా, ఎక్కడ మందసము ఉంటుందో అక్కడ దీవెనలు ఉంటాయి. ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మన మీదకి దేవుడు క్రొమ్మరిస్తాడు. దేవుని యొక్క సన్నిధిని నువ్వు నింపుకో. నీ హృదయంలో దేవునికి చోటివ్వు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువు. నీవు నోటితో బాగా చదువు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకో. బాగా బైహార్ట్ చేయి. దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం హృదయాన్ని కడుక్కో. శుద్ధీకరణ జరిగించుకో. ఒప్పుకోవాల్సిన ఒప్పుకో, సరి చేసుకో. దేవునికి ఇష్టడుగా బ్రతుకు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి దేవునికి ఇష్టడుగా
దానియేలు వలె, షడ్రక్ మెషేక్ వలె, యోసేపు వలె దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే దానియేలుని ఎలా ఉన్నతమైన మెట్లో పెట్టినాడు దేవుడు. దావీదు బాల్యం నుంచే దేవుడిని వెంబడించిన వాడుకున్నాడు. ఒక గొర్రెల కాపరుల దేవుడు ఎంత ఉన్నతమైన మెట్టులో దేవుడు ఆశీర్వదించినాడు. ఇశ్రాయేలులకు రాజుగా పెట్టినాడు. యోసేపు ఒక బానిసగా ఉండేటువంటి వాడుగా అక్కడ ఉన్నాడు. ఎంత పెద్ద లేంజోకి వెళ్ళిపోయినాడు. ఫరో తర్వాత నెక్స్ట్ స్టేజ్లో యోసేపుని దేవుడు కూర్చొని దేవుడు చేసేటువంటి కార్యములవి. దేవుడు లేవనెత్తేటువంటి విధానం అలాగా ఉంటుంది. ఎందుకు మన జీవితంలో ఎదుగుదల కనబడతల్లా? ఎందుకు మన జీవితంలో శాంతి లేదు? ఎందుకు మన జీవితంలో సంతోషం లేదు? ఎందుకు మన జీవితంలో ఆనందం లేదు? ఎందుకు మనం దేవుని చిత్తములో ఆశించినవి జరగట్లేదు? దేవుని చిత్తములో లేవు కాబట్టి, ఆశలు దేవుని చిత్తములో లేవు కాబట్టి జరగట్లా మన జీవితంలో. ఆయన పాట పాడతారు, ప్రేమే ప్రధానం, ప్రేమే ప్రధానం, సహోదర ప్రేమే ప్రధానం. దినకర్ గారు పాడేటువంటి పాట. ప్రేమే ప్రధానం, ప్రేమే ప్రధానం, సహోదర ప్రేమే ప్రధానం. ప్రేమ ప్రధానం, కానీ మన జీవితాల్లో ఏమైపోతుంది? దినాల్లో డబ్బే ప్రధానం, ఉద్యోగాలే ప్రధానం. మనం ఇలా పాడుకున్నాం, డబ్బే ప్రధానం, డబ్బే ప్రధానం. అనవయ్యా నువ్వు భార్యలు అనిపించాలి భర్తలని. డబ్బే ప్రధానం, దేవుడు అంటావేంటయా, ప్రేమ అంటావే, డబ్బే ప్రధానం అనవయ్యా అంటారు. కొంతమంది అన్నారు, మన వాళ్ళు కదా, కొంతమంది అదే టైపులో ఉంటారు. ఏంటి నువ్వు ఎప్పుడు వచ్చావు బెంగళూరు? నీలాగా బొచ్చుడు మంది వచ్చారు. ఒక ఇల్లు ఉందా నీకు? ఒక ఇల్లు లేదు నీకు, ఒక స్థలం లేదు. నీకేంటయా నువ్వు అనవయ్యా? ఏంటది? పరలోకం ప్రధానము లేకపోతే ప్రేమే ప్రధానం అనిపించట్లా భార్యలారా, మీరు అలాంటి ఉండారంటే మీ కుటుంబాలు నాశనమే, సర్వనాశనం. స్త్రీలు కుటుంబాలను కడతారు. అదే స్త్రీలు సరిగా లేకపోతే కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, దుఃఖమే దుఃఖము, బాధే బాధ, అనారోగ్యాలే అనారోగ్యాలు, ఇబ్బందులే ఇబ్బందులు, ఆటంకాలే ఆటంకాలు. నిద్ర ఉండదు, సౌండ్లు వస్తాయి రాత్రిపూట, తెపేళాలు సౌండ్లు, ఏంటి పప్పు గుత్తులు సౌండ్లు. కొంతమంది సార్ బాగా తలుపులేసి కొడతారంట, బాగా అరుస్తూ ఉంటుంది, బాగా అన్ని రాత్రిపూట బాగా భక్తి చేసేటి వారిలో కూడా. ఎందుకు జరుగుతుంది అది? రెచ్చగొట్టేటట్టు మాటలు అట్లా ఉంటాయి. వీళ్ళకి రెచ్చగొట్టేటంటే వీళ్ళకి ప్రధానం ఏంటి? డబ్బే ప్రధానం కాబట్టి ఆ రెచ్చగొట్టేటట్టు మాటలు. అరే అన్ని ఇచ్చేటట్టు వాడు ఆ దేవుడిని దోసేసి నువ్వు డబ్బే ప్రధానం చెప్తే నువ్వేం చేసి సాధిస్తావు? నువ్వు ఇంకా ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అంటారు కొంతమంది. ఏముంది నువ్వు చేసేటి ఉద్యోగం? నువ్వు చెయ్యి, మళ్ళీ వాళ్ళు ఆడవలేరు. ఆ చెప్పేటట్టు వాళ్ళు చేయలేరు ఆ పని. ఇతరులు మాత్రం అంటూ ఉంటారు నువ్వు చెయ్యి, నువ్వు కష్టపడు, నువ్వు వెళ్ళు, నువ్వు సంపాదించి చూద్దాం. నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్తానికి నీకు టాలెంట్ నువ్వు లేదని చెప్పట్లా నేను, అనేటువంటి వారి గురించి చెబుతున్నా నేను. నువ్వు కూడా ఛాలెంజ్గా తీసుకో, నువ్వు కూడా వెళ్ళు, కష్టపడు, ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళవసరలా, నీ భర్తను చక్కగా చూసుకో, నీ భార్యను చక్కగా చూసుకో, ప్రేమగా ఉండండి. దేవుని యొక్క సన్నిధి ఆవరింపును మీ గృహాల్లో పెంచుకోండి, బలిపీఠములు కట్టండి, మందసానికి చోటివ్వండి. దేవుడు మీ హృదయంలో ఉంటాడు. ఉభయదేదేమో ఇంట్లో ఎంతకాలం ఉన్నాడు? ఇక మందసం ఎంతకాలం ఉంది? 3 నెలలు ఉంది. దేవుడు ఎంత ఆశీర్వదించినాడు, దేవుడు ఎంత తన ఇంటి వారందరినీ ఆశీర్వదించినాడు, తన ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వదించినాడు. ఎందుకు మన ఇంట్లో ఆశీర్వాదాలు ఉండట్లా? ఎందుకు దీవెనలు ఉండట్లా? కేవలం కారణం ఏంటంటే లోకం ప్రధానమైపోయింది, పాపము ప్రధానమైపోయింది, డబ్బు ప్రధానమైపోయింది. దేవుడు ఉంటలా ఇళ్ళలో, దేవుడు ఇళ్ళలో ఉంటలా, హృదయంలో ఉంటలా. అందుకనే మన గృహాలలో
దేవుడిని పెట్టుకుంటే అన్నీ నీకుంటాయి. దేవుడిని నువ్వు బయట పెట్టేసి దానికి దీనికి డబ్బుకి లోకానికి పాపానికి నువ్వు స్థానం ఇచ్చావా, దేవుడు లేనటువంటి వీళ్ళు ఎలాగుంటాయి? నరకము. నరకం అనేటువంటిది ఏంటి? అగ్ని ఆరాధన అనేటువంటిది ఒకటి. దేవుడి నుంచి దూరముగా ఉండటమే నరకం అనేటువంటిది. వేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ దేర్, దట్ ఈస్ ఎ హెల్. ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉన్నదో అదే నరకమే. దేవుని యొక్క సన్నిధి లేటువంటి గృహాలలో కుటుంబాలు నరకమే. కాబట్టి మన గృహాలలో ప్రియమటి వరల ఓబేదేవుని దేవుడు ఆశీర్వదించాడు. అది విన్నాడు దావీదు. వెంటనే అంతకుముందు తీసుకొద్దని ట్రై చేశాడు, మళ్ళీ భయపడినాడు. మళ్ళీ ఎప్పుడైతే ఓబేదేదోము ఇంట్లో పెట్టారో, మందసం అక్కడ ఉందో, ఓబేదేదోముని దేవుడు దీవించినాడు, వెంటనే అక్కడికి వెళ్ళినాడు, దాన్ని తీసుకొచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తీసుకొచ్చేటువంటి క్రమంలో వీళ్ళు డ్యాన్సులు వేసినారు, నాట్యం చేసినారు. ఈ రీతిగా వాళ్ళు వస్తున్న టైంలో తన భార్య మీకాల్ అంది. ఏమంది? ఇరవై వచ్చిన తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగా మీకాలు దావీదు నిరుకున బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వేరుదుడు ఒకడు తన బట్టలు విప్పి వేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నీ నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతి విసర్జించి ఇశ్రాయేలు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగున చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఎందుకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి అల్పుడనై నీవు చెప్పిన పనికథల దృష్టికి గనుడో నగుతున్నది మీకాలుతో మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలుకు పిల్లలు కనకూడదు. చూసారా తిరిగిపెట్టుబడి ఇక్కడ ఈ పాఠము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని చేత అనాయింట్ చేయబడినటువంటి వారిని మనం ఎప్పుడు కూడా హేళన చేయకూడదు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని ఎప్పుడు కూడా హేళన చేయకూడదు. ఎవరైనా సరే దేవుని చేత అభిషేకించబడిన దేవుని సేవకులు, దావీదు దేవుని సేవకుడు, ఇశ్రాయేలుకు రాజు, అతనిని చులకనగా మాట్లాడింది. అంతే. ఏం జరిగింది? వెంటనే పిల్లలు లేకుండా మరణము వరకు పిల్లలు, మేకాలకు పిల్లలు లేరు. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చూడండి. పిల్లలు కాబట్టి ముగిస్తున్నాను. ఇదే కాలశంలో మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే మన గృహములో దేవుని యొక్క సన్నిధి ఉన్నదా? దేవుని యొక్క సన్నిధిని మీరు నింపుకుంటున్నారా? నింపుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన బలిపీఠాలు కట్టాలి. బలిపీఠం కడతామంటే ఏం చేయాలి? మోకాళ్ళ జీవితము, ప్రార్థనా జీవితము. ప్రార్థనలో ఏం చేయాలి మనం? బలిపీఠాలను ఏం చేస్తారు? బలిపీఠాల మీద బలులు అర్పిస్తారు. ఎందుకు బలులు అర్పిస్తారు? పాపములకు పరిహారముగా బలులు అర్పిస్తారు. మనం ప్రార్థనలో ఏం చేయాలి? మనం వారిని దీవించు, వీరిని దీవించు, మమ్మల్ని దీవించు, మాకు పొలం ఇవ్వయ్యా, మాకు ఫ్లాట్ ఇవ్వయ్యా, మాకు ఉద్యోగం ఇవ్వయ్యా. ఇదే ప్రార్థనలో. ఏ ప్రార్థన ఉండాలి? నేను పాపిని, ఏదో పాట ఉంటుంది, నేను యేసు ప్రభు, అదే పాట. నేను పాపిని, యేసు ప్రభు. ప్రతి ఒక్కరము ప్రభా, నేను పాపిని ప్రభా, నేను నీ సన్నిధికి తగినటువంటి వాడను కాను ప్రభా, నీ దృష్టిలో ఏమాత్రము నిలబడతానే తగిన వాడిని కాను ప్రభా, నన్ను దర్శించండి. నా పెదవులు మంచివి కాదు, కళ్ళు మంచివి కాదు, కాళ్ళు మంచివి కాదు, చేతులు మంచివి కాదు, అవయవాలలో ఏది మంచిది కాదు ప్రభా అని మన నిమిత్తము మనల్ని బలులు అర్పించుకునేటువంటి వారిగా, మన కుటుంబీకుల గురించి బలులు అర్పించేవారిగా, ప్రార్థనలు చేసేటువంటి వారిగా, మన బంధువుల గురించి, ఇంకా మన కుటుంబాల్లో మారు మనసు లేటువంటి వారి గురించి మనం ప్రార్థన చేసినట్లయితే మనము బలిపీఠములు కట్టినటువంటి వారిగా, కట్టినట్లయితే దేవుని యొక్క సన్నిధి మన గృహాలలో మనము ఉంచుకుంటాం. అలాగనే ఉజ్జావలే మన ఇష్టం వచ్చినట్టు దేవుని సన్నిధి భయం లేకుండా దేవుని సన్నిధిలో మనము
ఉండకూడదు. ఉజ్జా ఏం చేసినాడు? జస్ట్ టచ్ చేసేటటువంటి వాడుగా దాన్ని పట్టుకోవాలని ఆశించాడు. లేవీలు మాత్రమే దానిని పట్టుకోవాలి. మనము ఎలా పడితే అలాగున దేవుని యొక్క పనిలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి వారికి ఉండకూడదు. ప్రతి ఒక్కరము కూడా దేవుని పనిలో ఉండేటటువంటి వారము, ఈవెన్ చేపలు వేసేవారము, ఆఫరింగ్ పట్టేవాళ్ళము, వాక్యం అందించేవారము, ఇక్కడ పాటలు పాడేటటువంటి వారు, మ్యూజిక్ చేసేవారు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఎలాగుండాలి? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ప్రతి ఒక్కరము దేవుని ఆలయంలో ప్రవేశించేటటువంటి మన అందరము కూడా పరిశుద్ధులుగా ప్రవేశించేటటువంటి వారిగా మనము ఉండాలి. ఎలా పడితే అలాగున దేవుని సంధిలోకి మనము చులకనగా ప్రవేశించేటటువంటి వారిగా మనము ఉండకూడదు. అలాగనే దావీదు ఎలాగున దేవుని సంధిలో ఆనందించినాడో మన జీవితంలో కూడా దేవునికి ఎలాగ ఇంపార్టెన్స్ ఇచ్చినాడో, చాలా కాలం అక్కడ ఉండిపోయినటువంటి ఆ మందసాన్ని తీసుకొచ్చేటటువంటి వాడిగా దావీదు గ్రహించాలి. మనం అయ్యో బలిపీఠము లేదే, అయ్యో మందసము లేదే, మా గృహంలోంచి దేవుని సన్నిధి వెళ్ళిపోయిందే, ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనం ఒంటరిగా కూర్చుని ఏంటి మా స్థితి, ఏంటి మా హృదయంలో సంతోషం లేదు, ఏంటి మాకు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, మా భార్యకు ఉంది ఉద్యోగం ఉంది, మా పిల్లలకు ఉంది ఉద్యోగం, నాకు ఉద్యోగం ఉంది, కానీ ఆనందం లేదే, సంతోషం లేదే, సమాధానం లేదే, ప్రార్థిస్తున్నాము కానీ ఏదో తూతు మంత్రంగా జరుగుతుంది, జవాబులు రావట్లా, ఏంటి కారణం? కూర్చొని పరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధి లేదేమో, ఏదో చేస్తున్నాం కానీ పెదవులతో ప్రార్థన చేస్తున్నాం కానీ హృదయపూర్వకంగా ప్రార్థనలో, అందుకనే దేవుని యొక్క సన్నిధి లేదు మాలో. ఆ యొక్క మనకు తెలుస్తుంది దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి వారుగా లేనటువంటి వారి యొక్క సిచ్యువేషన్ నీ అంతరంగానికి తెలుసు. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం నీ హృదయంలో ప్రథమ స్థానంలో దేవుని కూర్చోబెట్టేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. అలాగనే మేకాల వలె ఎలా పడితే అలాగున మనం హేళన చేసి దేవుని బిడ్డలను తృణీకరించి చెడుగా మాట్లాడేటటువంటి వారిగా మనము ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా గృహంలోకి, నా ఇంట్లోకి, నా హృదయంలోకి మీరు రండి ప్రభా, మీరు నాకుంటే చాలు ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మన హృదయంలోకి వస్తారు. దేవుని యొక్క సన్నిధి లేకపోయినట్లయితే మనం దేనికి పనికిరానటువంటి వారికి అయిపోతాం, తెగిపోయిన గాలిపటంలోకి అయిపోతాం, ఎలా బలి అలా కొట్టుకుపోయేటటువంటి వారికి ఉంటాం. కాబట్టి ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.